నమస్తే దోస్తులు, తెలంగాణ శనార్థులు. ఈరోజు మనము ఇక్కడ ఈనాడు నుంచి మొదలెడదాం. ఈనాడులో ఉప్పల్ నుంచి మొదలెడదాం. చెరువులను చెరబట్టి నిర్మాణం చేపట్టి అని క్యాప్షన్ పెట్టారు. చూద్దాం. అంటే మొత్తం చెరువుల గురించి రాయడం జరిగింది. ఇక్కడ చెరువులను చెరబట్టి నిర్మాణం చేపట్టి హెచ్ఎంటి నగర్ పెద్ద చెరువు కబ్జాలతో తగ్గిపోతున్న జలవనరులు నోటీసులు ఇస్తున్న ఉప్పల్ రెవెన్యూ అధికారులు. ఇక్కడ మనం గమనించాల్సింది చాలా ఉన్నాయి. ఎందుకంటే ఇక్కడ ప్రకృతి రమణీయత, విశాలమైన చెరువుల గ్రామంగా నాచారం అందరికీ సుచరితం. 2 దశాబ్దాలుగా ఆ నీటి వనరులు రక్షణ లేకపోవడంతో కబ్జాదారులు కన్నేశారు. అవకాశం ఉన్నంత వరకు ఆక్రమించుకుంటూ పోయారు. ఒక్క చెరువు స్థలంలో 30 నుంచి 50% కబ్జా అయిపోయింది. మరోవైపు రసాయన వ్యర్థాలతో నిండి ఘాటైన వాసనతో మురుగు కుప్పలుగా మారుతున్నాయట. అయితే ప్రకృతి రమణీయత, విశాలమైన చెరువులు గ్రామంగా నాచారం అందరికీ సుపరిచితం అని చెప్పేసి 2 దశాబ్దాలుగా వర్షం రాకపోవడంతో, ఈ యొక్క వర్షపు నీరు లేకపోవడంతో చెరువులన్నీ ఎండిపోయాయి. ఆ ఎండిపోయిన చెరువులోనే ఈ యొక్క భూ కబ్జాదారులు భూమిని కబ్జా చేసి ఈ యొక్క అమ్మి సొమ్ము చేసుకుంటున్న వైనం ఎంతవరకు సమంజమో అని మనం తెలియాల్సింది ఉంది. కానీ ఈ యొక్క అధికారులు కూడా కొమ్ము కాసే విధంగా వీరు ఈ యొక్క భూ కబ్జాదారులకు కొమ్ము కాసి ఈ యొక్క బఫర్ జోన్లో మరియు నాలాలో ఇల్లు కట్టడం చాలా దౌర్భాగ్య పరిస్థితి ఎదురవుతుంది. ఎందుకంటే ఇక్కడ చూసాం 30 నుండి 50% కబ్జా అయిపోయిందంట. ఒక్క చెరువు స్థలం 30 నుంచి 50% దాకా కబ్జా చేశారు. ఈ యొక్క రసాయన వ్యర్థాలతో నిండి రసాయన వ్యర్థాలు ఉంటాయి. చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో కంపెనీలో ఉన్న రసాయన వ్యర్థాలతో ఈ యొక్క అక్కడ నిండి ఒక ఘాటైన దుర్గంధ వాసన కూడా రావడం జరుగుతుంది. అలాంటి పరిస్థితి మన తెలంగాణలో ఇక్కడ ఎదురవుతుంది. వీళ్ళ పరిశీలన కొద్ది రోజుల క్రితం ఇరిగేషన్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్, జిహెచ్ఎంసి ఇంజనీరింగ్, జలమండలి అధికారులు చెరువులు, ఎఫ్టీఎల్, శిఖం బఫర్ జోన్ ప్రాంతాల్లో పర్యటించి తాటకంలోని నీటిని పరిశీలించారు. వాస్తవ పరిస్థితిపై నివేదికను ప్రభుత్వానికి అందించారు. కొంతమందికి రెవెన్యూ అధికారులు నోటీసులు కూడా ఇచ్చారు. చూసారా, కొంతమంది రెవెన్యూ అధికారులు కూడా నోటీసు కూడా ఇవ్వడం జరిగింది. ఎందుకంటే కొద్ది రోజుల క్రితం ఇరిగేషన్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్, జిహెచ్ఎంసి ఇంజనీరింగ్, జలమండలి అధికారులు కూడా చెరువులు, ఎఫ్టీఎల్, శిఖం బఫర్ జోన్ ప్రాంతాల పర్యటించారు. తాటకంలోని నీటి పరిశీలించారు. ఈ యొక్క అధికారులు ఎవరైతే బఫర్ జోన్లో మరియు నీటి పరిసర ప్రాంతాల్లో ఎవరైతే ఇల్లు కట్టారో అలాంటి వారికి ఎవరైతే పర్మిషన్ ఇచ్చారో వాళ్ళ గురించి శిఖం బఫర్ జోన్ ప్రాంతాల్లో పర్యటించి తాటకంలోని నీటిని పరిశీలించి వాస్తవ పరిస్థితిపై నివేదిక ప్రభుత్వానికి అందించారంట. మరి కొంతమందికి రెవెన్యూ అధికారులు కూడా నోటీసులు కూడా ఇవ్వడం జరిగింది. అంటే ఎవరైతే బఫర్ జోన్లో కట్టుకోనైనా ఏం కాదు, నాకు సొమ్ము వస్తే చాలు అని చెప్పేసి సొమ్ము చేసుకొని అమ్ముకున్న ఈ యొక్క ప్రభుత్వ స్థలంలో ఈ యొక్క బఫర్ జోన్లో నోటీసులు వాళ్ళకు కూడా అధికారులు ఎవరైతే ఇక్కడ అధికారులు పర్మిషన్ ఇచ్చారో వాళ్ళకు కూడా నోటీసులు ఇవ్వడం జరిగింది. ఎందుకంటే తప్పు చేసింది అధికారులే. వాళ్ళు పర్మిషన్ ఇవ్వకపోయినంటే ఈ యొక్క భూ కబ్జాదారులు కన్నేసే ఉండే వాళ్ళేనా? అక్కడ కట్టినచో, అక్కడ బఫర్ జోన్లో కట్టినచో వెంటనే వెళ్ళి వాళ్ళు నోటీస్ ఇచ్చి కూల్చేస్తే అది ఇంతవరకు రాదు కదా. 30 నుంచి 50% దాకా చెరువు శిఖం పరిసర ప్రాంతాల్లో భూములన్నిటితో కబ్జా చేయడానికి ఇలాంటి భూ కబ్జాదారులు చాలా మోపైపోయారు. అలాంటి వాళ్ళకు నోటీసులు కూడా ఇవ్వడం జరుగుతుంది. చూద్దాం. నాలాలను మింగేశారు. పటేల్ కుంట హెచ్ఎంటి నగర్ పెద్ద చెరువు అనుసంధాన చేసే వరద నాలా సుమారు 2 కిలోమీటర్ల వరకు ఉంటుంది.
శ్రీరామనగర్, అంబేద్కర్ నగర్, న్యూ అంబేద్కర్ నగర్, కార్తికేయ నగర్, వీరారెడ్డి కాలనీ, రఘువేంద్ర నగర్ కాలనీ గుండా చెరువు గుండా వచ్చే వరద నాలకు ఇరువైపులా బహుళ అంతస్తుల నిర్మాణాలు చేపట్టారు. దీంతో వర్షాకాలంలో లోతట్టు కాలనీలు జలమయం అవుతున్నాయి అని చెప్పి క్లియర్గా ఇచ్చారు. చూసారా, ఇక్కడ చూడండి, ఇక్కడ చిత్రంలో చూద్దాం. ఈ చెరువుకి కనీసం 100 మీటర్లు కూడా లేదు, కనీసం 10 మీటర్లు కూడా లేదు. చెరువు పక్కక నాలలో కట్టుకోవడం. ఇందిరానగర్ వైపు ఆక్రమణలో వరద నాల అన్నమాట. ఇది వరద వచ్చే నాల చూడండి. ఇక్కడ అంతా చెత్త పోసిరు, ఇక్కడ మొత్తం ఇల్లులు కట్టుకొని మంచిగా అగ్గోసగ్గోకు వస్తున్నాయని చెప్పేసి దళారులు అమ్మిన వెంటనే వీళ్ళు గొర్రెలెక్క ఉంటారు కదా మన ప్రజలు, ఏది తక్కువ కోసం కొనేయాలి, గుడ్డిగా నమ్మేసేయాలి, బ్యాంకు లోను రాకున్నా కూడా ప్రైవేట్ బ్యాంకులలో లోన్లు తీసుకొని కట్టుకొని మంచిగా అనే ఆలోచనలో ఉండేవాళ్ళు చాలామంది ఉన్నారు. చాలామంది ఇప్పుడు ఏడుస్తున్నారు. హైడ్రా దెబ్బతో ఒకరొకరు గుండెలు కొట్టుకొని బాధతో రోదనతో ఏడుస్తున్నారు. మొత్తం అంత ఘోరమైన పరిస్థితి, దౌర్భాగ్య పరిస్థితి ఎదురవుతుంది. చూడండి, ఇక్కడ చూద్దాం. HMT నగర్ చెరువు నాచారం ఉప్పల్లోను రెండుగా విడదీసి మధ్యన ఉంటుంది. విస్తీర్ణం 108 ఎకరాలు, ప్రస్తుతం 80 ఎకరాలు. పరిస్థితి 28 ఎకరాలు కబ్జా. అంటే ప్రాంతాలు HMT నగర్, ఇందిరానగర్, రాఘవేంద్ర నగర్, చిల్కా నగర్ సమీపంలో ప్రాంతాలు నాచారం, మల్లాపూర్ నుంచి వచ్చే రసాయన వ్యర్థాలతో నిండింది. ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే నాచారం ఉప్పలోని రెండు విడదీస్తూ మధ్యాహ్న ఉంటుంది. విస్తరణ 108 ఎకరాలు, ప్రస్తుతం ఉన్నది 80 ఎకరాలు. అంటే ఇదంతా మీ అయ్యే జాగిరా. ఈ మొత్తం కబ్జా చేసి అమ్ముకొని సొమ్ము చేసుకోవడం ఈ యొక్క భూ కబ్జాదారులారా మీకే ఒక హెచ్చరిక చేస్తున్నాం. ఇప్పుడు రేవంత్ రెడ్డి ఊరికే రాలేదు, ఒక హైడ్రా అనేది ఊరికే రాలేదు. మీలాంటి వాళ్ళ అంతు పట్టడానికే ఈ యొక్క హైడ్రా అనేది రావడం జరిగింది. కాకపోతే మీలాంటి వాళ్ళను చూసి మీలాంటి వాళ్ళ కూరలు పీకడానికే హైడ్రా వచ్చింది. కాకపోతే ఈ పేద ప్రజలపై వెళ్లకుండా ఎవరైతే భూ కబ్జాదారులు కబ్జా చేస్తున్నారో వాళ్ళ కూరలు తీయడానికి ఈ యొక్క హైడ్రా వస్తే చాలా చాలా బాగుంటుంది. కాబట్టి ఈ యొక్క పేదలను మినహాయింపి ఎవరైతే బిల్డర్లు, బడాబాబులు, ఎవరైతే ఈ యొక్క రాజకీయ నాయకులు, ఎవరైతే ఈ యొక్క భూ కబ్జాదారులు ఉన్నారో వాళ్ళను ఒక చేరులో కలుపు ముక్కలా తీసి పారేసి వాళ్ళని ఎవరైతున్నారో వాళ్ళందరూ బయట పెట్టి వాళ్ళని కేసులు పెట్టి వాళ్ళని జైలులో వేస్తే ఇంకోసారి అలా బఫర్ జోన్లో FTAలో కట్టాలంటే భయాందోళన చెందాలి. అలాంటి వాళ్ళకు మీరు బుద్ధి చెప్పండి రేవంత్ రెడ్డి గారు. కాకపోతే అమాయకమైన ప్రజలు కొనుక్కున్న వారు ఎవరైతే లక్షలు పోసి మళ్ళీ FTAల్లో ఉన్నా కూడా లోన్ ఇచ్చిన బ్యాంకు వాళ్ళు ఇచ్చిరు కదా మేము అని చెప్పేసి వాళ్ళు లోన్ ఇచ్చిరుగా అని చెప్పేసి వాళ్ళు తీసుకోవడం చాలా చాలా వాళ్ళు బాధ చెందుతున్నారు. అలాంటి వాళ్ళ కొరకు కాకుండా ఇలాంటి కబ్జా కోరులకు మీరు ఏరి పరేయండి. ఎందుకంటే అలాంటి వాళ్ళు చాలామంది మోపయ్యారు. చూడండి, 108 ఎకరాలు ఉంటే ప్రస్తుతం 80 ఎకరాలు ఉన్నాయి. అంటే 228 ఎకరాలు కబ్జా చేశారంట. HMT నగర్, ఇందిరానగర్, రాఘవేంద్ర నగర్, చిల్కా నగర్ సమీపంలోని ప్రాంతాలలో నాచారం, మల్లాపూర్ నుంచి వచ్చే రసాయన వ్యర్థాలు నిండింది. చూసారా, ఈ యొక్క చెరువులలో రసాయనం మొత్తం నింపడానికి కారణం ఏంటంటే పరిసర ప్రాంతాల్లో మొత్తం ఇక్కడ కంపెనీలు ఉన్నాయి. ఆ కంపెనీలు ఉన్నాక ఆ కంపెనీలో వచ్చిన రసాయనాలు వాళ్ళు ఎక్కడ పొయ్యాలో తెలియకుండా చెరువుల పొంటి పోయడం చాలా చాలా బాధాకరం. దాని విషయంలో చెరువులు కూడా చాలా ఖరాబు కావడం మన హైదరాబాద్లో చాలా గమనించాల్సిన విషయం. ఇంకోటి పటేల్ కుంట విస్తరణ 31 ఎకరాలు, ప్రస్తుతం 15 ఎకరాలు. అంటే ఏమైపోయింది? మొత్తం 16 ఎకరాలు మింగేశారు భూ కబ్జాదారులు. ఈ యొక్క భూ కబ్జాదారులకి ఈ యొక్క చెరువుల శిఖమే కనిపిస్తుందా? ప్రస్తుతం 10 ఎకరాలు సగానికి పైగా కబ్జాలు. ప్రాంతాలు ఎర్రకుంట, శ్రీరామ్నగర్, బాబానగర్ మరియు ఎరుకుల బస్తీ, పాత గ్రామం సమీప ప్రాంతాల్లో మూలాలి పారిశ్రామిక వాడ నుంచి వచ్చే రసాయనాలు ఎగువ ప్రాంతాల నుంచి వచ్చే వ్యర్థాలతో మురుగు కూపంగా మారింది. చూసారా, ఈ యొక్క రసాయనాలతో వచ్చే
ఇక్కడ వచ్చే ఇక్కడ చూసారా, ఇక్కడ రసాయన ఎగువ ప్రాంతాల నుంచి వచ్చే వ్యర్థాలు మురుగు కూపలాగా మారింది. అంటే అక్కడ నుంచి ఎగువ నుంచి దిగువకు వచ్చి అక్కడ చెరువులోకి ఈ వ్యర్థ పదార్థాలుగా మారిపోయింది. ఈ యొక్క దుర్గంధమైన వాసనతో ఈ యొక్క చెరువు మొత్తం నిండిపోతుంది. అలాంటి చెరువులను మరమ్మతులు చేయాలంటే ఈ యొక్క వర్షాకాలంలో వచ్చినప్పుడు ఆ నీళ్ళు మొత్తం ఇళ్ళలో మొత్తం ఇళ్ళన్నీ చెరువులో కట్టడం వల్ల ఆ నీరంతా ఇళ్ళలోకి రావడంతో చాలామంది అక్కడ ఉన్న లోతట్టు ప్రాంతాలను భయాందోళన చెందుతున్నారు. అలాంటి వాళ్ళ కొరకే నాలాలో ఉండి కట్టుకున్న వాళ్ళ కొరకు ఆ నీరంతా ఇళ్ళలోకి రావద్దని ఈ యొక్క ఇల్లును తీసుకెళ్ళి ఈ యొక్క ఎక్కడైతే దూర ప్రాంతాల్లో ఉన్న ఈ యొక్క డబుల్ బెడ్రూమ్లు ఇస్తా అని చెప్పి ఈ యొక్క ప్రభుత్వం అంటుంది. చూద్దాం, డబుల్ బెడ్రూమ్ ఎందుకయ్యా, మాకు వద్దు, మా ఇల్లు మాకే కావాలి, లేదంటే మనిషికి 50 లక్షలని ఇవ్వండి, మేము అక్కడ దూర ప్రాంతంలో వెళ్ళి కొనుక్కుంటాం, ఇక్కడ లక్షలు పోసి ఖర్చు పెట్టాం, దాంట్లో మేము సగమే అడుగుతున్నాం కదా అని కొంతమంది బాధితులు ఆరోపిస్తున్నారు. మరి చూద్దాం, మరి ఇది ఈ యొక్క మన మూసి సుందరీకరణ అవుతుందా కాదా? మరి హైకోర్టు కూడా మన నోటీస్ ఇచ్చింది. మరి ఏమవుతుందో మనం గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇక్కడ చూద్దాం, రాఘవేంద్ర నగర్లో నిర్మాణ వ్యర్థాలతో పూర్తి చేస్తున్న ఆక్రమణదారులు. చూడండి, రాఘవేంద్ర నగర్లో నిర్మాణం వ్యర్థాలతో పూర్తి చేస్తున్న ఆక్రమణదారులు. చెరువులు చూడకుండా ఒక వ్యర్థాలు ఉంటాయి కదా, దాని నుంచి ఆ చెరువు మొత్తము గుంతలుగా మారిన దాన్ని మొత్తము లారీలు మట్టిలు పోసి మొత్తం పూర్తి చేయడం జరుగుతున్నది. చూడండి, గమనించాల్సిన విషయం చూడండి. తది దశ సర్వే పూర్తి కాగానే చర్యలు తీసుకుంటాం. పటేల్ కుంట, హెచ్ఎంటీ నగర్, పెద్ద చెరువు, ఎఫ్టీఎల్ గుర్తు చెందేందుకు రెవెన్యూ ఇరిగేషన్ శాఖల సంయుక్తంగా తుది దశ సర్వే చేస్తున్నాయి. 5 దశాబ్దాల క్రితం నాటి పాత గూగుల్ మ్యాప్లను పరిశీలించి ఎఫ్టీఎల్ బఫర్ జోన్లను గుర్తించి హైడ్రా అధికారులు అందజేస్తాం. చూసారా, అంటే పటేల్ కుంట, హెచ్ఎంటీ నగర్లో ఈ యొక్క చెరువు ఎంత మట్టుకు ఉంది, పాత గూగుల్ మ్యాప్ ఓపెన్ చేసి ఎక్కడి నుంచి ఎక్కడ దాకా చెరువు ఉంది, ఎక్కడి నుంచి ఎక్కడ మీరు కబ్జా చేశారు దాన్ని చూసి ఆ యొక్క శాటిలైట్ చిత్ర ప్రకారంగా చూసి దాన్ని హైడ్రాకు అప్పచెప్తామని చెప్పేసి ఇక్కడ అధికారులు తెలియపరుస్తున్నారు. కోర్టు కేసుతోనే జాప్యం అని ఇక్కడ నారాయణ ఇరిగేషన్ లెక్స్ ఈఈ జిహెచ్ఎంసి చెప్తున్నారు. నాచారం, పటేల్ కుంట, హెచ్ఎంటీ నగర్, పెద్ద చెరువులోని అక్రమాలను 2014లోనే గుర్తించాం. కొందరు కోర్టును ఆశ్రయించడంతో జాప్యం జరుగుతోంది. చెరువుల పరిరక్షణకు సిద్ధంగా ఉన్నాం. అంటే చెరువును పరిరక్షణ చేయడానికి మేము సిద్ధంగానే ఉన్నాం, కాకపోతే ఈ యొక్క కోర్టులో కేసులు వేసిన వారి కోసం ఈ యొక్క జాప్యం జరుగుతుంది అని చెప్పేసి దీనివల్ల మేము ఇన్ని రోజులు ఆగాం, ఇప్పుడు హైడ్రా వచ్చింది కదా అని చెప్పి హైడ్రాకి అప్పచెప్దాం అని చెప్పేసి ఈ యొక్క మాటలు చెప్పడం తెలియపరుస్తున్నారు. ఇక్కడ సహజ వనరులైన చెరువులను కబ్జా చేస్తున్న ఈ యొక్క భూ కబ్జాదారులకు ఇప్పటికైనా చెక్ పెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఈ యొక్క ప్రభుత్వానికి ఇక్కడ ప్రజలు ఇక్కడ ప్రతిపక్షాలు కూడా ఇక్కడ హెచ్చరిస్తున్నారు. కాకపోతే అమాయకమైన ప్రజలను వాళ్ళకు మినహాయింపి ఎవరైతే భూ కబ్జాదారులు ఉన్నారో వాళ్ళను చూసి వాళ్ళకు చెక్ పెట్టి వాళ్ళకి ఇకపై జరగకుండా వాళ్ళపై కేసులు పెట్టి చర్యలు తీసుకుంటే తగు చర్యలు తీసుకోకపోతే వాళ్ళు ఇంకా వాళ్ళు ఇలాంటి చెరువులను, బఫర్ జోన్లను, ఎఫ్టీఎలను, నాలాలను, జాగాలను అమ్ముకొని సొమ్ము చేసుకొని ఇక్కడ ఈ దేశమే కాకుండా ఇతర దేశాలలో కూడా వాళ్ళు అమ్మి సొమ్ము చేసుకోవడం, వాళ్ళు తరతరాలు వాళ్ళే బతికి వాళ్ళే ఉండడంగా గమనించాల్సిన విషయం ఎంతైనా ఉంది. శిల్పారామం సంస్కృతికి సందడి అని చెప్పేసి ఇక్కడ ఇంకో వార్త ఉంది. నమో బాల త్రిపుర సుందరి దేవి అని చెప్పేసి ప్రజాసాయి గార్డెన్స్ రామాలయంలో ఒక వార్త చూస్తున్నాం. ఇంకో వార్త ఇక్కడ అన్ని కాలనీలో గౌరమ్మను కొల్చి శక్తి స్వరూపినికి ప్రాణం వెళ్ళి అని చెప్పేసి కార్తికేయ నగర్ బాల త్రిపుర సుందరిగా లక్ష్మీదేవి రూపంలో అన్నోజీగూడలో బాలాజీ నగర్లో మరియు
జై జవాన్ కాలనీలో, ఉప్పల్లో, వెలుగుగుట్టలో, తుమ్కుంటాలో, గోకలే నగర్లో, రామతపూర్లో అమ్మవారి పూజలు చేస్తున్న మహిళా విభాగ సభ్యులు మరియు వెంకట్రెడ్డి నగర్లో, నేతాజీ నగర్ కాలనీలో, వినాయక్ నగర్లో, మల్లాపూర్లో. చూసారా, ఇక్కడ ఈ పరిసర ప్రాంతాల్లో దేవి నవరాత్రులు చేసుకోవడం జరుగుతుంది. ఇంకోటి ఇక్కడ పరిష్కరించారు. మేమున్నా మీకు తోడుగాకు అధికారులకు స్పందన అని చెప్పేసి ఒక వార్త వచ్చింది. ఇక్కడ పరిష్కరించారంట. కీసర అంబేద్కర్ నగర్ బోరు మోటార్కు మరమ్మతులు. కీసర శివాజీ నగర్లో ఏర్పాటు చేసిన ట్రాక్టరు నిత్యం ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను ఈనాడులో మేమున్నామని మీకు తోడుగా అధికారులకు దృష్టికి తీసుకెళ్లడంతో వెంటనే పరిష్కరిస్తున్నారు. న్యూస్ టుడే బృందం అధికారుల దృష్టికి వెళ్ళిన సమస్యల్లో అన్ని తప్పకుండా అన్ని అప్పటికప్పుడే తీర్చేసేశారు. కొన్నింటికి వారం 10 రోజుల్లో తొలగించారు. సెప్టెంబర్ నెలలో వచ్చిన స్పందనలో కొన్ని ఇవి. కీసర అంబేద్కర్ నగర్లో 2 నెలలుగా మరమ్మతులను నోచుకొని బోరుకు దమాయిగూడ మున్సిపాలిటీ అధికారులు మరమ్మతులు చేసి కాలనీ ప్రజలు నీటి ఇక్కట్లను దూరం చేశారు. అంటే ఈ యొక్క ఈనాడు వాళ్ళు ఎవరైతే ప్రజలు వచ్చి మాకు ప్రాబ్లం ఉంది అని చెప్పేసి ఈ యొక్క వాళ్ళు గోడు విలపించుకుంటే అలాంటి వాళ్ళకు ఈ యొక్క మన ఈనాడులో వార్త రావడం వల్ల ఈ యొక్క అధికారులు వెంటనే అక్కడ పనులన్నీ చూసి ముమ్మరం చేసి ఆ యొక్క పనులన్నీ చేపట్టడం చాలా చాలా సంతోషకరం అని చెప్పేసి ఇక్కడ తెలియపరుస్తున్నారు. ఇంకోటి కీసర దయాలో కాలిపోయిన స్టోర్కు మరమ్మతులు చేయడంతో ముస్లిం బస్తీకి క్రమంగా తప్పకుండా నీటి సరఫరా జరుగుతోంది. కీసరలోని ప్రధాన రోడ్డు పక్కన పేరుకుపోయిన చెత్త కుప్పలు తొలగించారు. ఇక్కడ చూద్దాం, ఇక్కడ ఏమి ఇచ్చారంటే మండల మున్సిపాలిటీ సమస్యలు అని చెప్పి తెలియపరిచారు. మెడ్చల్లో 16, మెడ్చల్ రూరల్లో 7, షామీర్పేటలో 2, కీసరలో 8, గట్కేసర్లో 15, బోడుప్పల్లో 10, నాగారంలో 13, జవహర్ నగర్లో 4. చూసారా, అదే దీనికి కంటిన్యూషన్గా తొలగించారు అనేదానికి కంటిన్యూషన్గా చూసా. ఇక్కడ కీసర శివాజీనగర్లో ఏర్పాటు చేసిన ట్రాక్టర్ కూడా ఏర్పాటు చేశారు. శివాజీనగర్ పోచమ్మ గుడి వద్ద చెత్తను రోడ్డుపై వేయకుండా ట్రాక్టర్ బండిలో వేసేలా చర్యలు తీసుకుంటున్నారు. తుమ్కుంట మున్సిపాలిటీ అధికారులు రాజు రహదారిపై బస్టాండ్ వద్ద ప్రమాదకరంగా ఉన్న గుంతలను పూడ్చారు. షామీర్పేటలో విద్యుత్ నియంత్రిక మంచినీటి బోరు చుట్టూ పెరిగిన పిచ్చి మొక్కలు తొలగించారు. అలియాబాద్ వీధి దీపాలు కొత్తవిగా ఏర్పాటు చేశారు. నాగారం విజయపూర్ కాలనీలో వీధి దీపాలకు మరమ్మతులు చేసి కాలనీ చీకట్లో తొలగించారు. రాంపల్లి చౌరస్తాలో సిగ్నల్ వద్ద పాదచారులకు ఇబ్బందిగా ఉన్న పెద్ద బండరాయిని మున్సిపల్ అధికారులు తొలగించారు. మెడ్చల్ హౌసింగ్ బోర్డ్ కాలనీలో మ్యాన్ హోళ్లపై మూత వేశారు. ఇక్కడ ఏమేమి ఇచ్చారంటే పరిష్కరించారు, మేమున్నా మీకు తోడుగా అని అధికారులు స్పందన కూడా చేశారు. చాలా చాలా సంతోషం అండి. ఇది ఇలానే కొనసాగించండి. ఎక్కడ ఏ ప్రాబ్లం ఉన్నా వెంటనే వెళ్ళి స్పందించి ఈ యొక్క ప్రజలకు ఇక్కట్లు కాకుండా మీ యొక్క ముమ్మరమైన పనులు చేపట్టి వాళ్ళకి ఎలాంటి ఇక్కట్లు కాకుండా పనులు చేయాలనిగా మేము కూడా భావిస్తున్నాం. ఇక్కడ ఇంకో వార్త చూద్దాం. ఈనాడు వార్తకు స్పందన అంట. హంసిగూడలోని జెన్ ప్యాక్ ఎదురుగా తాగునీరు 2 నెలల నుంచి వృధాగా పోతుందని పాఠకుడు వీరభద్రారావు తెలిపిన సమస్యపై సెప్టెంబర్ 7న ప్రచురితమైన వార్తకు జలమండలి అధికారులు బుధవారం 600 mm డయా పైప్లైన్ను వేసి పనులు ప్రారంభించారంట. దసరాకు ప్రత్యేక బస్సులు అంట. కాలనీవాసులతో ముఖాముఖి, మూఢనమ్మకాలపై అవగాహన. చూద్దాం ఈ వార్త ఏందో. తెలంగాణ ప్రజా సాంస్కృతిక కేంద్ర ఆధ్వర్యంలో పలు ప్రాంతాల్లో డాక్టర్ ఏఎస్ రావు నగర్ విజ్ఞాన ఉత్సవాలు నిర్వహిస్తోంది. శుక్రవారం రాత్రి ఐడిఏ చెర్లపల్లిలో
వివేకానంద పేదల బస్తీలో మూఢనమ్మకాలపై అవగాహన కల్పించారు. చాలామంది చేతబడి శక్తులు ఉంటారు, ప్లస్ అది ఉంటుంది ఇది ఉంటారు, నిమ్మకాయ దొక్కినా ఏమవుతుందో, ఇంకోటి అరే నేను 3 తవ్వల కాడ అట్లా నిమ్మకాయలు ఎంపిక దాటాను, అలాంటి కొన్ని అపోహలు ఉంటాయి చాలామంది. అది నమ్మొద్దు. ఎంతోమంది ఎన్నో రకాలుగా పెడతారు, అది నమ్మినచో అది కంపల్సరీ అవుతుంది. నమ్మకుండా ఉండి నాకేం కాదు లే అని అని ఉంచేస్తే అయిపోతుంది. కాకపోతే చాలామంది నమ్మి ఇంకా ఆ భయానికే చచ్చిపోవడం జరుగుతుంది. అలాంటి వాళ్ళకు మా యొక్క వార్త నమ్మకండి. ప్రగతి పనుల్లో నాణ్యత పాటించాలి. మల్లాపూర్ బాబానగర్లో 17 లక్షలతో నిర్మించనున్న భూగర్భ డ్రైనేజీల పనులను శుక్రవారం ఎమ్మెల్యే బండారు లక్ష్మారెడ్డి, కార్పొరేటర్ పన్నాల దేవేందర్ రెడ్డి భూమి పూజ చేశారు. పనులను నాణ్యతతో పూర్తి చేయాలన్నారు. వైవిధ్యకు చేయూత. నీట్ 2024లో ర్యాంక్ సాధించిన నాచారం నివాసి ఉమర్ ఫారూక్ వైద్య విద్యకు బిఎల్ఆర్ ట్రస్ట్లో ఆర్థిక సాయం అందజేస్తున్నట్లు ఎమ్మెల్యే బండారు లక్ష్మారెడ్డి తెలిపారు. శుక్రవారం ఫారూక్ నగర్ ఎమ్మెల్యే షాల్వతో సత్కరించి 5 ఏళ్ల వైద్య విద్య ఫీజు, విద్యా సామాగ్రి, వసతి ఖర్చులు చేస్తానని భరోసా ఇచ్చారు. సైబర్ నేరాలపై అవగాహన. తెలంగాణ ప్రజా సాంస్కృతిక కేంద్ర ఆధ్వర్యంలో పలు ప్రాంతాల్లో డాక్టర్ ఏఎస్ఆర్ విజ్ఞాన ఉత్సవాలు నిర్వహిస్తుందని శుక్రవారం రాత్రి ఐడిఏ చెల్లపల్లిలోని వివేకానంద పేదల బస్తీలో మూఢనమ్మకాలపై అవగాహన ఇంతమంది చదివా. ఇది మన వార్తలు, ఉప్పల్లోని వార్తలు. అది మన మల్కాజ్గిరి వార్తలు కూడా చూద్దాం, కానీ హెడ్లైన్స్ చూద్దాం. అల్వాల్ రైతు బజార్లో కూరగాయల ధరలంట. ఇంకోటి డిఎస్సి నియామకాలపై వ్యతిరేకిస్తూ ప్రదర్శన 9న అని చెప్పేసి సదస్సులో నినాదిస్తున్న ఎంఆర్పిఎస్ విద్యార్థులు, నేతలు అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. ఇంకోటి లక్ష్యం లేని పనులు వృద్ధాగా నిధులు అంట. లక్ష్యం లేని పనులు వృద్ధాగా నిధులు. తొలగించిన బస్ స్టాప్ ప్రాంతం చూద్దాం. పాత బస్టాపు సమీపంలోనే కొత్తది నిర్మాణం, మళ్ళీ ఇరుకు రోడ్లపైనే ఏర్పాటు. పాత బస్టాప్ తీసి కొత్త బస్టాప్ పెట్టారంట, మళ్ళీ ఇరుకు రోడ్లపైనే అదే బస్టాప్ పెట్టడం జరుగుతుంది. ఇది ఎక్కడో చూద్దాం. ఈ సేవాకుడిలో అల్వాల్ బస్టాప్ వల్ల ఎదురవుతున్న ఇబ్బందులపై గడిచిన 5 ఏళ్లుగా చర్చ జరుగుతోంది. ఈ క్రమంలో బస్టాప్ తరలింపు అంశంపై తెరపైకి రావడంతో పలు ప్రతిపాదనలు చేశారు. చివరకు సత్య పెట్రోల్ బంక్ సమీపంలోని 150 గజాల మున్సిపల్ స్థలంలో బస్టాండ్ ఏర్పాటుకు నిర్ణయించారు. 2 సంవత్సరాల క్రితం అప్పటి సర్కిల్ డిఈ మహేష్ అంచనాలు రూపొందించారు. ఆ తర్వాత ఆయన బదిలీ జరగడంతో తరలింపు మరియు ప్రక్రియ మరుగున పడింది. ఈ క్రమంలో సెప్టెంబర్ 19న ఈ సేవా కూడలి బస్టాప్ తరలింపు ఎప్పుడో శీర్షికతో ఈనాడు కథనానికి ప్రచురించమైంది. స్పందించిన యంత్రాంగం బస్టాప్ను వారం రోజుల క్రితం తొలగించారు. ఇంతవరకు బాగానే ఉన్నా పక్కనే బస్టాప్లను ఏర్పాటు చేస్తుండటం తిరిగి చర్చనీయాంశంగా మారింది. పైగా కొత్తగా నెలకొల్పుతున్నారు. బస్టాప్ వల్ల సమస్యలు మరింత జటిలమయ్యే అవకాశం ఉంది. మళ్ళీ ఇరుకు రోడ్డు పైన ఏర్పాటు. ప్రస్తుతం ఏర్పాటు చేస్తున్న దానిని ఇరుకున రోడ్డును ఆనుకునే నిర్మిస్తున్నారని, దీనివల్ల బస్సులో నిలిచినప్పుడు వెనుక ఉన్న వాహనాలని నిలిచిపోతాయి. దీంతో పాటు ఎప్పటిగానే ప్రయాణికులు రోడ్డు పైనే ఎదురు చూడాల్సి ఉంటుంది. గతంలోనూ ఇవే సమస్యలు ఉండడంతో బస్టాప్ తరలించాలన్న ప్రతిపాదన రూపొందింది. కానీ యంత్రాంగం తొలగించిన బస్టాప్ కొద్ది అడుగుల దూరంలోనే ఏర్పాటు చేస్తుండడంపై పలువురు విస్మయం చెందుతున్నారు. ప్రజాధనం వృధా తప్పితే సమస్యలు పరిష్కారం లేదని పెదవి విరుచుకుంటున్నారు. చూసారా?
ఇక్కడ బస్ స్టాపులు అనేది ఇక్కడ బస్ స్టాప్లు పాత అనేది తీసి ఇప్పుడు కొత్త బస్ స్టాప్లు వస్తున్నాయి. దానికి లైటింగ్ ప్లస్ అడ్వర్టైజ్మెంట్ బోర్డ్స్ యాడ్స్ కూడా వచ్చే విధంగా బస్ స్టాప్లు ఒక ప్లేస్ ఉంటే ఆ బస్ స్టాప్ అనేది పెట్టగలచ్చు. కానీ ప్లేస్ లేనప్పుడు ఏం చేస్తాం? గతంలో బస్ స్టాప్ ఎక్కడైతే ఉందో అదే 150 గజాల్లో బస్ స్టాప్ అనేది అలవాలో పెడదామని చెప్పి పాత బస్ స్టాప్ తీసి మరి కొత్త బస్ స్టాప్ వేయడానికి జాప్యం చేస్తున్నారు. నిధులు ఉన్నప్పటికీ ఆ నిధులను వృధా చేయడం చాలా చాలా బాధాకరం అని చెప్పేసి ప్రజలు వాపోతున్నారు. మరియు ఇలాంటి బస్ స్టాప్లు ఉంటేనే కదా బస్సులు అనే బస్ స్టాప్లో ఆపుతాయి. రోడ్డు మీద ఆపితే వెనక నుంచి కార్లు ట్రాఫిక్ జామ్లు కావడం చాలా చాలా బాధాకరంగా అవుతుంది. అందుకోసమే ఈ యొక్క రోడ్డు మీద ఆపకుండా బస్ స్టాప్లో ఆపితే ప్రజలు కూడా భయం చెందకుండా బస్సులో ఎక్కడం జరుగుతుంది. ఈ యొక్క వృద్ధులు చిన్నపిల్లలు రోడ్డుపైకి వెళ్ళి ఎక్కాలంటే చాలామందికి చాలామంది మన బస్సు కింద పడిపోతామని భయం గుప్పెట్లో ఎక్కడం జరుగుతుంది. అలాంటి వాళ్ళకు బస్సులు జాప్యం చేయకుండా త్వరగానే బస్ స్టాప్లు అనేది కట్టినట్లయితే ఏ ప్రాబ్లం ఉండదు. మంచిగా సజావుగా ఈ యొక్క ప్రజలు ఎక్కడం జరుగుతుంది. నేడు విద్యుత్ సరఫరా ఉండని ప్రాంతాలు అని చెప్పి ఇచ్చారు. సౌభాగ్య ప్రదాయాన్ని భక్తానుగ్రహకారిణి అని చెప్పేసి ఒక క్యాప్షన్ పెట్టారు. ఆలయంలో కుంకుమార్చన చేస్తున్న మహిళలు సౌందర్యలహరి పారాయణంలో అని చెప్పేసి ఇక్కడ వినుల విధిగా సాగిన గాత్ర కచేరీ అని చెప్పేశారు. ఇక్కడ మొత్తం నవరాత్రుల గురించి ఇవ్వడం జరిగింది. మన మల్లారెడ్డి అల్లుడు ఇద్దరు కలిసి కేసీఆర్ దగ్గరికి వెళ్ళారు. మళ్ళీ అక్కడ బిడ్డ మన అల్లుడు ఇద్దరు కలిసి ప్లస్ మల్లారెడ్డి మళ్ళీ ఎందుకు వెళ్ళాడంటే చూద్దాం. మల్కాజ్గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి ఈ నెల 27న జరగనున్న తన కుమార్తె శ్రియా రెడ్డి వివాహానికి హాజరు కావాలని కోరుతూ శుక్రవారం మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్కు మాజీ మంత్రి మల్లారెడ్డితో కలిసి ఆహ్వాన పత్రిక అందజేశారు. ఆహ్వాన పత్రిక అందజేయడం జరిగిందంట. మల్కాజ్గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి ఈ నెల 27న జరగనున్న తన కుమార్తె శ్రియారెడ్డి వివాహానికి హాజరు కావాలని చెప్పేసి మన మర్రి రాజశేఖర్ రెడ్డి కుమార్తెనంట వాళ్ళ పాప బర్త్డే రోజు వాళ్ళ పాప పెళ్లి రోజు వాళ్ళ పాపకి పెళ్లి ఆహ్వాన పత్రిక అందజేస్తున్నారు. 27న జరగనున్న తన కుమార్తె శ్రియారెడ్డి వివాహానికి హాజరు కావాలని కోరుతూ శుక్రవారం మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్కి ఈ యొక్క ఆహ్వాన పత్రికను ఇవ్వడం జరిగినది. ఈ నెల 27 తారీఖు మళ్ళీ పెళ్ళి జరుగుతుందంట. పూలు పేర్చి సందడి చేసి అల్వాలోని అల్ఫోర్స్ జూనియర్ కళాశాల విద్యార్థులు బతుకమ్మ ఆటలతో సందడి చేశారు. సంప్రదాయ దుస్తులు ధరించి ఆటపాటలతో అలంకరించారు. బతుకమ్మ పండుగపై కళాశాల అధినేత నరేందర్ రెడ్డి విద్యార్థులు వ్యసనాచరణ పోటీలు ఏర్పాటు చేశారు. టెంపుల్ అల్వాలోని కొత్త చెరువు కోనేరు వద్ద మహిళలు బతుకమ్మలు వేడుకలు నిర్వహించారు. పెద్ద సంఖ్యలో మహిళలు పాల్గొన్నారు. అనంతరం బతుకమ్మ కోనేరులో నిమజ్జనం చేశారు. టెంపుల్ అల్వాల్ కొత్త చెరువు చిత్రంలో చూడండి, అతిపెద్దమైన బతుకమ్మ ఇది. పూలతో ఎంత చక్కగా పేర్చారో చూడండి. అల్వాలోని అల్ఫోర్స్ కళాశాలలో బతుకమ్మ వేడుకోవాలని చెప్పి ఒక బతుకమ్మ పెట్టి ఇక్కడ ఆడపిల్లలందరూ బతుకమ్మ ఉయ్యాలో అని ఆడారట. అనంతరం ఆ బతుకమ్మని తీసుకెళ్ళి చెరువులో కూడా వేయడం జరిగింది. ఈ యొక్క బతుకమ్మ పండుగ వచ్చిందంటే ప్రతి సంవత్సరం ఆడపిల్లలకు చాలా చాలా సంతోషకరమైన ఆనందంగా ఎంతో ఉత్సాహంగా ఉండే ఈ యొక్క మహిళలు ముసలి ముత్క పెద్ద తేడా లేకుండా మొత్తం మగవాళ్ళు కూడా అయ్యే బతుకమ్మ ఆడడం చాలా చాలా గమనించాల్సిన విషయం, చాలా హర్షించదగిన విషయం. ఎందుకంటే ఈ యొక్క ఆటపాటలలో సంవత్సరం మొత్తం ముస్లింలకు రంజాన్, క్రిస్టియన్స్కి మరియు మన ఇది 25th జనవరి క్రిస్టియన్స్కి ఎట్లయితే క్రిస్మస్ చేసుకుంటారో అలా ఈ యొక్క తెలంగాణలో మొత్తం తెలంగాణ మొత్తం ఇక్కడ తెలంగాణ వాసులు ఈ యొక్క దసరా పండుగ ఎంతో గొప్పగా చేసుకోవడం జరుగుతున్నది. ఎందుకంటే ఈ యొక్క దసరా రావడంతో ఇక్కడ
బతుకమ్మని 9 రోజులు చిన్న బతుకమ్మ నుంచి పెద్ద బతుకమ్మ దాకా ప్రతిరోజు ఒక్కొక్క ఆట ఆడి ఈ యొక్క బతుకమ్మలు పేర్చి ఈ యొక్క ఆడపిల్లలకు సంతోషకరంగా ఉంటుంది. అలాంటి ఆడపిల్లలకు చాలా చాలా సంతోషం అని ఇక్కడ కాలేజీలో కూడా ఒక అల్వాల్లోని అల్ఫోర్స్ కళాశాలలో బతుకమ్మ వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. అంగరంగ వైభవంగా అమ్మవారిని పూజ చేసుకుంటూ ఈ యొక్క బతుకమ్మ దగ్గర గౌరమ్మను పెట్టి ఈ యొక్క 9 రోజులు బతుకమ్మను పేర్చుకుంటూ 9వ రోజు పెద్ద బతుకమ్మ అని చెప్పేసి తీసుకెళ్ళి ఈ యొక్క గంగమ్మ ఒడిలో నిమజ్జనం చేయడం చాలా చాలా సంతోషకరం. అలాంటి బతుకమ్మ పండుగ మా తెలంగాణ దేశవ్యాప్తంగా ఈ యొక్క బతుకమ్మ జరుపుకోవడం చాలా చాలా సంతోషం అని చెప్పేసి ఇక్కడ మహిళలు చాలా చాలా ఆనందపడుతున్నారు. వరద బాధితులకు సాయం చెక్కుతో విద్యార్థులు ఉపాధ్యాయులు. వెంకటపురంలో మహాబోధ విద్యాలయ సంస్థ వరద బాధితులకు 50,000 ఆర్థిక సాయం ప్రకటించింది. ఈ మేరకు పాఠశాల కరస్పాండెంట్ డాక్టర్ వెన్నెల ముఖ్యమంత్రి సహాయ నిధికి శుక్రవారం చెక్కు అందజేశారు. విద్యార్థులు ఉపాధ్యాయులు సిబ్బంది మరియు కలిపి అందించిన వివరాలతో ఈ సాయం చేసినట్లు వెన్నెల తెలిపారు. అయితే అధ్వానంగా అంతర్గత రహదారులు అన్నపూర్ణ సొసైటీలో రోడ్డు, ఉత్తమ్ నగర్లో రోడ్డు. ఇక్కడ చూడండి, గౌతమ్ నగర్ న్యూస్లో మల్కాజ్గిరి సర్కిల్ 10లోని పలు అంతర్గత రహదారుల నానాటికి రూపురేఖలు కోల్పోతున్నాయి. చిన్న చిన్న గోతులు పడినప్పుడే చర్యలు తీసుకోకపోవడంతో వర్షాలు పడటం, వాహనాలు రాకపోవడం సాగించడంతో పెద్ద గోతులుగా మారుతున్నాయి. ఎండాకాలం గోతులతో కంకర తేలి కనిపిస్తే వర్షాకాలం నిత్యం వరద నీరు నిలిచి చెరువులా మారుతున్నాయి. చిన్నపాటి వర్షాలు కురిసినా నీరు నిలిచి పాదచారులతో పాటు వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మరియు ఈ యొక్క అధికారులకు కనిపిస్తుందా లేదా తెలియాల్సింది ఉంది. ఇక్కడ అన్నపూర్ణ సొసైటీ రోడ్డు మరి దారుణంగా అయిపోయింది. నీరు నిలిచి దోమల వ్యాప్తితో చాలామందికి రోగాలు కూడా రావడం జరుగుతుందని చెప్పి క్లియర్గా తెలిసిపరిచారు. ప్రమాదకరంగా మ్యాన్హోల్ చూడండి, ఇంత ఘోరము. ఇక్కడ నెరెన్మెట్లో ప్రైవేటు ఉద్యోగి అదృశ్యం అంట. సెల్ టవర్ రేడియేషన్లతో పక్షులు మృతి. సెల్ టవర్ రేడియేషన్తో పక్షులు చనిపోతున్నాయి. మా ఇంటి మీద సెల్ టవర్ పెడితే 20,000 వస్తాయి, మా ఇంటి మీద సెల్ టవర్ పెడితే 10,000 వస్తాయి అన్నట్టు కాదు. ఈ యొక్క సెల్ టవర్ అనేది ఒక గ్రామంలో, ఒక మున్సిపాలిటీలో కొంచెం మెయిన్ రోడ్ దూరంలో ఉండాలి. కాకపోతే ఇళ్ళ మీద పెట్టుకుంటే ఇలాంటి పక్షులు కూడా చనిపోవడం చాలా చాలా బాధాకరం. చూడండి, ఒక పక్షి చనిపోవడం జరిగింది. విద్యుత్ దీపాలకు మరమ్మతులు, తెరుచుకున్న ద్వారాలు వ్యర్థాలు తొలగింపు అని చెప్పేసి ఇంకో వార్త వచ్చింది. ఈ వార్తలు ఎంతటితో సమాప్తం అంటే ఇక్కడికి ఓకే చేసి మనం వాట్సాప్ వార్తలకు వెళ్దాం. ఈరోజు మనం జోనార్ వార్తలు చూద్దాం. స్వయం శక్తితోనే ఉన్నత శిఖరాలు అధిరోహించవచ్చు మాజీ మేయర్ మేకల కావ్య. స్వయం శక్తితో ఉన్నత శిఖరాలు అధిరోహించవచ్చని జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ మరియు మాజీ మేయర్ మేకల కావ్య పేర్కొన్నారు. శుక్రవారం జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో 15వ డివిజన్ బృందావన్ కాలనీలో 7 స్టార్ చికెన్ సెంటర్ను ప్రారంభించారు. ఈ సందర్భంగా మాజీ మేయర్ మేకల కావ్య మాట్లాడుతూ యువత స్వయ శక్తితోనే ఉన్నత శిఖరాలు అధిరోహించవచ్చని, సొంతగానే ఉపాధి అవకాశాలు వెతుక్కోవచ్చని, స్వయం శక్తితో ఇతరుల ఉద్యోగాల అవకాశాలు కల్పించవచ్చని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో 7 స్టార్ చికెన్ సెంటర్ యజమాని సతీష్ రెడ్డి, డివిజన్ అధ్యక్షుడు నాగభూషణ్, డివిజన్ నాయకులు ఇతరులు పాల్గొన్నారు. అంటే మేకల కావ్య గారు ఏమంటున్నారంటే, స్వయం శక్తితో సొంతంగా మనము ఏదైనా ఉపాధి అనేది మనంతలో మనమే పెట్టుకోవాలి, ఎవరి మీద ఆధారపడవద్దు అని చెప్పేసి చక్కనైన ఒక సందేశంతో ఒక రిబ్బన్ కటింగ్ చేయడం జరిగింది. ఆశించదగిన విషయం. పంతుల మనమ్మ వర్ధంతి సందర్భంగా అన్నదానం.
ఇక్కడ మన పంతుల శ్రీనివాస్ సీనియర్ జర్నలిస్ట్ ఉన్నాడు. ఇక్కడ మేడ్చల్ జిల్లా కాపురా మండల్ జోహర్నగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ప్రగతి నగర్లో జర్నలిస్ట్ పంతుల శ్రీనివాస్ తల్లి పంతుల మన్నమ్మ 3వ వర్ధంతి సందర్భంగా ఆమె చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా అన్నదాన కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా పంతుల మన్నమ్మ కుమారుడు పంతుల శ్రీనివాస్ మాట్లాడుతూ మా తల్లి 3వ వర్ధంతి సందర్భంగా మా తల్లి ఆత్మకు శాంతి చేకూర్చాలని అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నామని తెలిపారు. ప్రతి సంవత్సరం మా తల్లి పంతుల మన్నమ్మ వర్ధంతి సందర్భంగా వారి జ్ఞాపకార్థం అన్నదాన కార్యక్రమాన్ని ప్రతి సంవత్సరం ఘనంగా నిర్వహిస్తున్నామని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో కుమారులు పంతుల నాగేందర్, పంతుల శ్రీనివాస్ మరియు వారి కుటుంబ సభ్యులు బంధుమిత్రులు పాల్గొన్నారు. ఇది చాలా చాలా చక్కమైన విషయం. ఈ యొక్క తల్లిదండ్రులను జ్ఞాపకం చేసుకోవడం, ఈ యొక్క ప్రతి సంవత్సరం ప్రతి ఏటా వాళ్ళకి అన్నదానం చేయడం చాలా హర్షించదగిన విషయంగా కూర్చున్నాం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మా బల్గం ఛానల్, మా జరపైలం ఛానల్ మీరు లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోవడానికి ధన్యవాదాలు తెలుపుతున్నాం.